నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గింపులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలోని రైతు బజార్ల నందు కందిపప్పు బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గాంధీ పార్క్ మరియు గంగన్నమ్మపేటలోని రైతు బజార్లలో ఏర్పాటు చేసిన బియ్యం కందిపప్పు విక్రయ కేంద్రాలను తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ ప్రారంభించారు. 1 కేజీ కందిపప్పు 160 రూపాయలు, స్టీమ్ బీపీటీ బియ్యం 49, సన్న రకం బీపీటీ కేజీ 48 రూపాయలకు విక్రయించనున్నారు. బహిరంగ మార్కెట్లో ధరల పెరుగుదల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఆహార పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో సరసమైన ధరలకు ప్రజలకు అందించేందుకు వీటిని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ జేవీఎస్ఎన్ మూర్తి, ఏఎస్ఓపి వాణి, రైతు బజార్ అధికారి రామకృష్ణ, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పావులూరి రాంబాబు, కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్ సుగ్గుల వెంకటప్పయ్య, అద్దంకి మోహన్ తదితరులు పాల్గొన్నారు. రైతు బజార్లో ప్రభుత్వం డిసిజన్ వలన ఇక్కడ ఇంకొకటి స్టాల్ ఇనాగ్రేషన్ జరిగింది. ఈ స్టాల్లో అందరి కోసం కందిపప్పు తర్వాత రైస్ మనం కొంచెం సబ్సిడైజ్ ప్రైస్లో అవైలబుల్ చేస్తాం. ఇక్కడ అందరూ వస్తే వాళ్ళు కొనుక్కుంటారు. అంతే. థ్యాంక్ యూ. నిత్యావసరాల ధరలు బాగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మనకు వంటగదిలో కందిపప్పు బియ్యం అనేది చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇవి మా సామాన్య ప్రజలకి కొంచెం రేటు ఎక్కువగా ఉండడం మూలాన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు గ్రహించి పౌర సరఫరాల శాఖ కమిషనర్ మరియు ఎండి గారు ఇతర అధికారులతో చర్చించి మనం కొంచెం మిల్లర్స్తోనూ వాళ్ళతోనూ మాట్లాడి మనం కొంచెం తక్కువ ప్రైస్కే ఈ కమోడిటీస్ అనేవి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలి అనే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా రైతు బజార్లో స్పెషల్ కౌంటర్స్ ద్వారా వీటిని సామాన్యులకి అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఏంటంటే కందిపప్పు మార్కెట్లో 180 రూపాయలు పైన పలుకుతున్నటువంటి కందిపప్పుని ఇక్కడ 160 రూపాయలకు అందించడం జరుగుతుంది. అలాగే మార్కెట్లో 52 నుంచి 55 రూపాయలు పలుకుతున్నటువంటి బీపీటీని 49 రూపాయలకి, అలాగే రా రైస్ 48 రూపాయలకి అందుబాటులో ఉంచడం జరిగింది. దళిత ఉద్యమ నేత కనపర్తి యేసురత్నం జయంతిని స్థానిక అంబేద్కర్ సేవా ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహించారు. దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ గుజ్జర్లమూడి కృపాచారి మాట్లాడుతూ, దళిత ఉద్యమ నేత యేసురత్నం దేశ విదేశాల్లో దళిత వాణిని వినిపించి అనేక ప్రతిఘటన పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేయాలని కోరారు. యేసురత్నం ఉద్యమ స్ఫూర్తి, త్యాగనిర్తి, పోరాట దీక్షలను దళిత నేతలు పిల్లి విద్యాసాగర్, వేము సమత, భీమిరెడ్డి శేషు, డాక్టర్ అబ్రహాం లింకన్, సేవా ట్రస్ట్ అధ్యక్ష కార్యదర్శులు సందీప్ దాస్, అందేశ్యాం వివరించారు. యేసురత్నం మార్గంలో పయనించి దళిత విముక్తి మార్గంలో పనిచేయటమే కర్తవ్యమని తెలిపారు. అంబేద్కర్ వాదం, మార్క్సిజం వాదం స్ఫూర్తితో సాంఘిక ఆర్థిక విప్లవాల బాటలో నడవటమే ఆయన ఆశయాల్ని నెరవేర్చడమని ఆయన తెలిపారు. జల్లి గంటయ్య, ఎం ప్రభాకర్ రావు, పినపాటి రవికుమార్ పాల్గొన్నారు. తొలుత యేసురత్నం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఎవడు బ్రతికితే వాడారా ఈ అసూయ లోకాన, నీవాడు నావాడనే భ్రమలు ఎందుకురా ఈ లోకాన అంటాడు. ఈ సమకాలీన పరిస్థితుల్లో ఎక్కడైతే కష్టం ఉన్నదో, ఎక్కడైతే ఇబ్బంది ఉన్నదో, తాను ఏ జాతిలో అయితే పుట్టాడో మరి ముఖ్యంగా ఆ జాతి కొరకు ప్రత్యేకంగా అంబేద్కర్ వాదాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి ఏదో ఒక రోజున ఈ దేశంలో సమాజ స్థాపన జరగాలని తన కష్టార్జితమే కాకుండా తల్లిదండ్రులకు కూడా తెలియకుండా తను, ఎందుకంటే వాళ్ళ నాన్న పేరు, ఇంకో మాట కూడా చెప్పాలి ఈ సందర్భంలో, కనపర్తి యేసురత్నం అని పూర్తి పేరుతో మొట్టమొదటిగా ఆ ప్రాంతంలో పిలువబడింది యేసురత్నం గారే. వాళ్ళ నాన్న పేరు కూడా కొట్టు దానియేలు. ఈ యేసురత్నం గారి జయంతిని ఈ సమకాలీన పరిస్థితుల్లో, ఈ ఆధునిక పోకడలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ జయంత్యుత్సవాన్ని అంబేద్కర్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ చేయటం అనేది ఎంతో అభినందించదగిన విషయం. కారణం ఏంటంటే ఆయన 68వ
పుట్టినరోజు సందర్భంగా ఆయన చేసినటువంటి సామాజికపరమైనటువంటి ఉద్యమ కోణాన్ని ఒకసారి ఆలోచిస్తే మానవత్వం అందశ్రీ అన్నట్టు మానవత్వం అడిగంటిపోతున్న ఈ రోజుల్లో కూడా ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు అదే నిబద్ధతతో నిలబడ్డటువంటి మహోన్నతమైన ఆదర్శమూర్తి కనపర్తి యేసురత్నం. అందుకే ఆయన్ని ఆర్గానిక్ ఇంటలెక్చువల్ అన్నారు. ఈ రోజుల్లో మనం చూడలేము అట్లాంటి వ్యక్తుల్ని. ఉద్యమాన్ని నిబద్ధతతో ముందుకు నడిపించడమే కాకుండా భవిష్యత్ తరానికి ఒక మార్గదర్శకత్వంలో ఆయన్ని చూసి తర్వాత తరాలు నడవచ్చు. అట్లాంటి ఉద్యమ నేపథ్యం ఉన్న యేసురత్నం అన్న చాలా సాధారణంగా, చాలా సహజంగా అందరి మధ్య జీవించి అర్ధాంతరంగా వెళ్ళిపోవటం చాలా బాధ. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనేది నానుడి. అయితే ఇది అన్ని రకాల చెట్లకు వర్తించదని కోనోకార్పస్ వృక్షాలు రుజువు చేస్తున్నాయి. ఈ చెట్లు మానవ మనుగడకు పర్యావరణానికి హాని కలిగిస్తాయంటే ఆశ్చర్యం కాదు. ఇటీవల వరకు విస్తృతంగా పెంచిన కోనోకార్పస్ చెట్ల వలన పర్యావరణం, జీవ వైవిధ్యానికి, మానవ మనుగడకు ప్రమాదకరంగా మారుతుందని పర్యావరణవేత్తలు, వృక్షశాస్త్రవేత్తలు తేల్చారు. ఒకప్పుడు నగరాలకు, పట్టణాలకు, ప్రస్తుతం పల్లెల్లో కూడా విస్తారంగా పెంచుతున్న కోనోకార్పస్ చెట్లతో ముప్పు వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు తేల్చి చెప్పారు. పచ్చగా, ఏపుగా, అందంగా, తొందరగా పెరిగే లక్షణాలు ఉండటంతో ప్రభుత్వం రోడ్ల వెంబడి డివైడర్ల మధ్యలో ఈ చెట్లను విస్తృతంగా పెంచింది. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో పెంచుతున్నారు. త్వరగా పెరిగే స్వభావం ఉండటంతో నగరాలు, పట్టణాల్లో ఈ మొక్కలకే ప్రాధాన్యమిస్తున్నారు. పచ్చదనం సుందరీకరణలో భాగంగా మున్సిపాలిటీల్లో ఈ మొక్కలను విస్తృతంగా పెంచుతున్నారు. గతంలో పట్టణాలకే పరిమితమైన కోనోకార్పస్ చెట్ల పెంపకం గత కొంతకాలంగా పల్లెలకు కూడా విస్తరించింది. పార్కులు, గృహాల్లో, విద్యా సంస్థల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ వీటిని పెంచుతున్నారు. ఈ చెట్ల నుండి వెలువడే పుప్పొడి వల్ల శ్వాసకోశ వ్యాధులతో పాటు భూమిలోని కేబుళ్లు, తాగునీరు, డ్రైనేజీ పైపులు ధ్వంసమవుతున్నాయని తేలింది. ఈ మొక్కతో కీటకాలకు, పక్షులకు ఎలాంటి ఉపయోగం లేదని తేలింది. వీటిపై పక్షులు గూళ్లు కట్టవని, ఏ జంతువు దీని ఆకులు తినవని పరిశోధనలో గుర్తించారు. పర్యావరణ వ్యవస్థలో ఈ మొక్కతో ఎలాంటి ఉపయోగం లేకపోగా అనేక దుష్ప్రభావాలు మాత్రం కలుగచేస్తుందని వృక్ష శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ పరిస్థితిలో ప్రమాదకరమైన కోనోకార్పస్ చెట్లను తొలగించడం తక్షణావసరంగా ఉంది. కోనోకార్పస్ మొక్క నిటారుగా, ఏపుగా పెరిగి అన్ని కాలాల్లో పచ్చదనం కళకళలాడుతుంది. అయితే ఈ చెట్టు తన దుష్ప్రభావాలతో ప్రజలకు అనారోగ్యాన్ని కలిగిస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. ఈ చెట్ల పెంపకం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని గుర్తించారు. ఈ చెట్ల కాయల నుండి వెలువడే పుప్పొడి ద్వారా ఆస్తమా, అలర్జీ, శ్వాసకోశ వ్యాధుల బారిన ప్రజలు పడుతున్నట్లు వృక్ష శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. దీంతో కోనోకార్పస్ మొక్క పేరు వింటేనే పర్యావరణ ప్రేమికులు, వృక్ష శాస్త్రవేత్తలు హడలిపోతున్నారు. తెనాలి పట్టణంలో కూడా కోనోకార్పస్ మొక్కలు అనేక ప్రాంతాల్లో ఉన్నాయని, ప్రజా ఆరోగ్యం దృష్ట్యా వాటిని తొలగించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి, అలాగే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పట్టణంలో కోనోకార్పస్ మొక్కలు తొలగించే విధంగా చూస్తామని ది తెనాలి పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం తెలిపింది. వీటి ప్రభావం అక్టోబర్ నుండి ఎక్కువగా ఉంటుందని, ఆలోపు కనుక వీటిని తొలగించినట్లయితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు. తెనాల్లో ఈ కోనోకార్పస్ మొక్కలు అనేవి
విపరీతంగా ఉన్నాయి. నాకు తెలిసి 2000 మొక్కల పైనే ఉన్నాయి. కొంతమంది అయితే వీటి యొక్క చెడు తెలియపోవటం మూలకాన ఇళ్లలో కూడా పెంచుకుంటున్నారు. అలానే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఈ మొక్క పెడుతున్నారు. దీని యొక్క విశిష్టత ఏంటంటే చాలా త్వరగా చాలా గుమ్మడిగా పెరుగుతుందన్నమాట, ఒత్తుగా. అందుమూలకాన ఇది బాగా పెంచుతున్నారు. కానీ దీని మూలకాన ఆస్తమా అలానే శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఇది ఎప్పటి నుంచో అందరికీ తెలుసు. అందుకే ఈ మొక్కని ఇంగ్లీష్లో డెవిల్ మొక్క అంటారనమాట. ఒక దెయ్యం లాంటిది ఆ మొక్క. పెట్టుకుంటే కనుక దెయ్యానికి ఎంత భయపడాలో దీన్ని చూసి కూడా అంతే భయపడాల్సి వస్తుంది. ఈ మొక్కని ఉంచకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినాక ప్రజల్లో బాగా వ్యాప్తి చెందింది. తెనాల్లో ఈ మొక్కలు మొత్తం తీసే విధంగా మా పట్టణాభివృద్ధి సంఘం తరపున అవసరమైతే కలెక్టర్ గారికి, మన మినిస్టర్ గారికి, ఆర్డీఓ గారికి అందరికీ కూడా మా సంఘం తరపున పిటిషన్ ఇచ్చి ఈ మొక్కలు లేకుండా మాత్రం మేము చూస్తాము. ఒకవేళ మొక్కలు ఉన్నా కూడా ఈ అక్టోబర్ లోపు ఆ మొక్కలు కనుక మనం కొట్టేస్తే దాని యొక్క పుప్పడి బయటికి రాదు, ఆస్మా రాదు. కాబట్టి వెంటనే మున్సిపాలిటీ వాళ్ళు, సంబంధిత అధికారులు ఈ మొక్కలు తొలగించవలసిందిగా కోరు. తెనాలి పట్టణంలో మరి ఈ కోనోకార్పస్ చెట్లు చూస్తున్నారు కదా, ఇవి చాలా చాలా డేంజర్ అని చెప్పింది ఎవరు తెలుసా? సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. కాకినాడలో మరి ఇటువంటి చెట్లు చాలా ఉన్నాయి, వెంటనే వాటిని తీసేయమని ఆయన ఇచ్చిన సూచనల ప్రకారం అక్కడ జిల్లా కలెక్టర్ గారు కూడా వెంటనే వాటిని తీసేయించాల్సిందిగా ఆర్డర్లు జారీ చేసినట్టు తెలిసింది. దీనివలన ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆస్తమా దీని గాలి పీల్చడం వలన ఆస్తమా అనేది విపరీతంగా పెరిగిపోతుందంట. ఆల్రెడీ ఆస్తమా మరి ఉన్నవాళ్ళు ఇంకా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ చెట్లు తొలగించాల్సిందిగా కోరుతున్నాం. మనం చూస్తుంటే మన తెనాలి మున్సిపాలిటీలో ప్రతి డివైడర్ దగ్గర మీరు చూస్తున్నారు ఈ మొక్కలు పెట్టేశారు. అవి మన ప్రజానీకానికి ఎంత చేడు చేస్తున్నాయో ఆలోచించాలి. మరి ఇక్కడ ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇక్కడ చాలా ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు కూడా ఎంతో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అర్జెంటుగా మున్సిపాలిటీ వాళ్ళు స్పందించి, ఇంకా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే వీటిని తీసేయాల్సిందిగా కోరుతున్నాం. తమ న్యాయమైన కోరికలను ఈ ప్రభుత్వం అన్న నెరవేర్చాలని కోరుతూ జాతీయ కోరికల దినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నిరసన వ్యక్తం చేసింది. స్థానిక చిన్నవరు పార్కు వద్ద గల ధర్నా చౌక్ నందు సిఐటియు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నిరసన తెలిపారు. సిఐటియు నాయకులు వారికి మద్దతు తెలిపారు. గత ప్రభుత్వంలో అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వంలో చలనం లేదని, గత ప్రభుత్వం వేతనాలు పెంచకపోగా తమని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారని, తమ న్యాయమైన కోరికలు ఈ ప్రభుత్వం అయినా సానుకూలంగా స్పందించి నెరవేర్చాలని అన్నారు. కార్మికులందరికీ 26,000 రూపాయలు కనీస వేతనం, స్కీమ్ వర్కర్లను వర్కర్లుగా గుర్తించి కనీస వేతనం, పెన్షన్, సామాజిక భద్రతా సౌకర్యం, కాంట్రాక్ట్స్ అవుట్సోర్స్ కార్మికులకు కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని వారికే ఖర్చు చేయాలని, ముఠా కార్మికులకు సంక్షేమ చట్టం తేవాలని, ఈపీఎస్ కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విశాఖ ప్రైవేటీకరణను ఆపాలని, ప్రభుత్వ సంస్థల లీజ్ను ఉపసంహరించాలని, తమ న్యాయమైన కోరికలను ఈ ప్రభుత్వం అన్న నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ జిల్లా ప్రెసిడెంట్ ఏవిఎన్ కుమారి, మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఆర్ శ్రీనివాసరావు, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు సంఘం నాయకులు కె శివశంకర్రావు, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం సాంబశివరావు, ముఠా కార్మిక సంఘం నాయకులు జి వెంకట సుబ్బయ్య, నాస్తిక సమాజం నాయకులు సత్యనారాయణ మాట్లాడారు. జూలై 10 కోరికల దినోత్సవం సందర్భంగా మా అంగన్వాడీలని గత ప్రభుత్వం కూడా మా డిమాండ్లు చేశాము, మా నిరవధిక సమ్మె కూడా చేశాము. కానీ అందులో ఆ ప్రభుత్వం ఇస్తానన్న హామీలను అమలు చేయలేదు. అదే ఈ ప్రభుత్వం అయినా సరే ఆ హామీలను అమలు చేయాలని, మా కోరికలని కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అలాగే మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని, అలాగే మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని, ఇటువంటి డిమాండ్స్ అన్ని మేము పెట్టున్నాము. వీటన్నిటికీ ఈ ప్రభుత్వమైనా మా కోరికలని నెరవేర్చాలని చెప్పి కోరుకుంటున్నాం. కార్యక్రమంలో
పి పావని, షేక్ హసీనా బేగం, ఎస్ రమాదేవి, వై అరుణకుమారి, టి రాధిక, షేక్ హసీమోన్, ఎం శ్యామల, ఎన్ నాగరత్న, వైఎంఎన్ఆర్ కుమారి, ఎం కలమ్మ, వి పద్మావతి, ఎం పద్మ, ఎం నాగరాజు, వి సుధాకర్, కె దివ్య, ఎం మరియమ్మ, బి సూర్యనారాయణ, డి శ్రీనివాసరావు, ఎం సుజాత, బి వాణి, హరిప్రసాద్, జి కనకలక్ష్మి, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. సిఐటియు తెనాలి డివిజన్ కార్యదర్శి షేక్ హుసేన్ వలీ వందన సమర్పణ చేశారు. ఈ ధర్నా సందర్భంగా ఈ దేశంలోని 145 కోట్ల ప్రజానీకానికి, ఆ ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజకీయ పార్టీలకి, ఆ ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రభుత్వానికి మా కోరికలను చెప్పదలుచుకున్నాం. 1955లో ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ మొదటి కాన్ఫరెన్స్లోనే ఈ దేశంలోని కార్మిక వర్గానికి కనీస వేతనం ఎంత ఉండాలని నిర్ణయించారు. ఆ కనీస వేతనం ఇవాళ ఉండేటువంటి ధరల్ని ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని దృష్టిలో పెట్టుకుంటే 26,000 పైచీలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ వేతనాన్ని ఇవ్వట్లేదు. ఆ వేతనాన్ని అమలు చేయాలని చెప్పేసి అది మా మొదటి కోరికగా ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. 1972లో వచ్చినటువంటి అంగన్వాడీ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఇప్పటికీ 50 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా వాళ్ళని స్కీమ్ వర్కర్లుగా నడిపెట్టి గౌరవ వేతనంతో అతి తక్కువ వేతనంతో పనిచేయించుకుంటున్నారు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వాళ్ళు చేసేటువంటి బాధ్యతలు పెరుగుతున్నాయి, పనులు ఎక్కువ పెరుగుతున్నాయి, పని భారం పెరుగుతుంది, పని గంటలు కూడా పెరుగుతున్నాయి. అందుకని వాళ్ళని వర్కర్గా గుర్తించండి. పారిశ్రామిక వివాదాల చట్టం 1947లో వర్కర్ నిర్వచనానికి ఏ చట్టాలు అయితే వర్తిస్తాయో ఆ చట్టాలన్నీ వాళ్ళకి వర్తింపజేయాలని చెప్పేసి అడుగుతున్నాం. 30 సంవత్సరాల నుంచి అంతకు ముందు ఉండేటువంటి అభివృద్ధికర విధానాలను పక్కన పెట్టి ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ప్రభుత్వ సంస్థల్లోనూ పర్మనెంట్ పోస్టుల్ని తగ్గించుకుంటూ వస్తూ అదే పనిని అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పేరుతోటి చేయించుకునే ఒక నూతన ప్రక్రియను ప్రారంభించారు. ఆ ప్రక్రియ ద్వారా వాళ్ళకి కనీస వేతనాలు లేవు, ఇతర సౌకర్యాలు లేవు. కాలం గడిచే కొద్దికి కోర్టులు జోక్యం చేసుకుని అత్యంత ఉన్నత న్యాయం జోక్యం చేసుకుని ఆ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కార్మికులకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అంటే పర్మనెంట్ కార్మికులతో పాటు వేతనం ఇతర సౌకర్యాలు అమలు చేయాలని చెప్పేసి తీర్పులు వెలువడ్డాయి. ఆ తీర్పుల్ని అమలు చేయాలని చెప్పేసి ఒక కోరికని కోరటం జరుగుతూ ఉంది. రేపు ఆగస్టు 6, 7, 8 తేదీల్లో పార్లమెంట్ దగ్గర ఢిల్లీలో ధర్నా జరగబోతూ ఉన్నది. ఆ ధర్నాలో ఇప్పుడు ఏదైతే పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి అనేక సెక్టర్స్లో కొత్త పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టేసి కార్మిక నష్టదాయకంగా ఉంది రిటైర్డ్ ఎంప్లాయీస్కి. అలాగే మినిమం 9,000 రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కోరికలతో, అట్లాగే ఆరోగ్య సౌకర్యం కల్పించాలని చెప్పేసి, అట్లాగే ఇంతకు ముందు ఉన్నటువంటి రైల్వేలో కానివ్వండి కొన్ని సెక్టర్స్లో సబ్సిడీ పద్ధతుల్లో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అనౌన్స్ ఉండేది, అది కూడా రద్దు చేశారు. కాబట్టి వీటన్నిటిని కూడా మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు కోరికల దినోత్సవం జరుపుకుంటున్నాము. దీంట్లో మా కోరికలు ఏంటంటే ప్రభుత్వం ఎమ్మటే ఇసుకని అందుబాటులోకి తీసుకురావాలని, రాజధాని పరిసర ప్రాంతాల్లో స్థానిక వర్కర్స్ని కార్మికులుగా వర్క్లో పెట్టుకోవాలని, సంక్షేమ బోర్డుని తెరిపించి సంక్షేమ బోర్డు ద్వారాగా కార్మికులకు రావాల్సిన ఫండ్స్ అవన్నీ ఇవ్వాలని మా కోరికలు డిమాండ్ చేస్తాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.